హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. సాంబార్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుందండి. ఇలా చేస్తే ముందుగా మనకు సరిపడే పప్పుని బాగా కడిగేసుకొని అందులో 1 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి విజిల్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా ఉడికిపోయినాక సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సాంబార్లోకి ముక్కలు కట్ చేసుకోవాలి. అవి ఏంటంటే మునక్కాయ, క్యారెట్, వంకాయ, బెండకాయ, టమాటో, ఇందులో 2 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ బాగా హీట్ ఎక్కినాక మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో బెండకాయ, వంకాయలు ఇప్పుడు వేయట్లేదండి. ఇవి వేగంగా కుక్ అయిపోతాయి. ఎక్కువ ఉడికిపోతే బంకలా అనిపిస్తాయి బెండకాయలు. అందుకే నేను ఇవి కాసేపు ఉడికినాక అవి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ముక్కల్లో పసుపు, కారం, ధనియాల పౌడర్, ఇది సాంబార్ పౌడర్ అండి. చాలా తక్కువ వేస్తున్నాను సాంబార్ పౌడరు. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ సాంబార్లోకి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. చూడండి, ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. ఇవి కాసేపు మగ్గాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయని, వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఏ ముక్కలు యాడ్ చేసుకున్నాక కలిపేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వడకట్టుకుంటున్నాను. చూడండి, ఆ చింతపండులో ఉన్న పులుపునంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుపు వేసినాక ఇవి బాగా ఉడికించాలి. ముక్కలన్నీ ఉడికినాక ఇవి సైడ్ పెట్టుకుని మనం ఉడికించుకున్న ఈ పప్పు ఉంది కదా, ఇందులో ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు ముక్కలు బాగా కలిపేటట్టు కలిపేసి ఇంకొంచెం సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కి తాలింపు వేసుకుందాం. కడాయి తీసేసుకుని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. సాంబార్లో వెల్లుల్లి రెబ్బలు టేస్టీగా ఉంటాయి, మంచి అరోమా వస్తుంది. ఇందులో ఇంగు యాడ్ చేస్తున్నాను. ఇంగు వేస్తే స్మెల్ బాగుంటుంది. నెక్స్ట్ వేగంగా డైజెషన్ అవుతుంది, మంచి డైజెషన్ ఉంటుంది. ఇందులో ఈ తాలింపులో చిటికెడు ఉప్పు, పసుపు, కొంచెం ఎక్కువ సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ పౌడర్ వేసినాక ఎక్కువ వేగకూడదు, జస్ట్ కలిపి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న సాంబార్లో వేసేసుకోవాలి. చూడండి, సాంబార్ తాలింపు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఒక్క ఉడుకు రానియాలండి. ఇప్పుడు కొంచెం ఉడుకొచ్చేసాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సాంబార్ రెడీ. సాంబార్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్కి సైడ్ డిష్గా నేను వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను. దానికి వంకాయలు కాల్చుకొని సైడ్ పెట్టుకుంటున్నాను. ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎన్ని కర్రీస్ ఉన్నా సాంబార్తో అప్పడాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అందుకు నువ్వుల అప్పడాలు, నెక్స్ట్ నెయ్యి అప్పడాలు ఫ్రై చేసుకొని సైడ్ డిష్ పట్టుకున్నాను. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇలా ట్రై చేయండి. ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.